వినట్ట కొరకమ్మకే చిత్తరాకున్నాడు మినిట్ట తిప్పమ్మకే తాగరాకులాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే కొంచెం ఆగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామకు కళ్ళ చూడు దించి కన్ను కొట్టామకు కందిరీగలాంటి చూపు చుట్టామకు గుండె ఆగిపోతాందే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పండగ చేసుకో. మా ఆడవాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ జాతకంలో పుట్టినా, ఏ ఊర్లో పుట్టినా, ఏ తేదీలో పుట్టినా, ఏ సంవత్సరంలో పుట్టినా ఒక్కసారి పండగ చేసుకోలో అడుగు పెడితే దురదృష్టం దుబాయ్ ఎడారిలో, అదృష్టం మీ ఇంట్లో తిరుగుతుంది. మరి ఆ అదృష్టాన్ని మీ అందరికీ పంచడానికి నేనొచ్చాను. నాతో పాటు పండగ చేయడానికి మీరు రెడీయా? మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని నేను ఇప్పుడు ఒక చిన్న బూమరంగ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటాను. బూమరంగ్ ఏంటంటే మీరు భంగిమలు పెట్టాలి, ఓకేనా? మీరు ఒక భంగిమ పెట్టాలి. ఆ భంగిమ గనక నాకు నచ్చితే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్. నా కోసం జీరో సైజే నువ్వు మెయింటైన్ చెయ్యక్కర్లేదు, నా కోసం మేకప్ లిప్స్టిక్ వెయ్యక్కర్లేదు, నా కోసం వెయిటింగ్ చేస్తూ నీ గోల్డ్ ఏం కొరకక్కర్లేదు. చెప్పండి మేడం, మీ పేరు? లలిత. లలిత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి లలిత గారు? నేను ఎక్కువ ఈటీవీ వాచ్ చేస్తుంటాను. ఎక్కువ టీవీ చూస్తూ ఉంటారు, అందుకే కళ్ళజోడు వచ్చింది. చెప్పండి మీ పేరు? జ్యోతిక. జ్యోతిక గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చెప్పండి మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. హాయ్. హాయ్ అండి. మీ పేరు? స్వప్నప్రియ. స్వప్నప్రియ గారు, మీ ఇద్దరు కలిసి మంచి పోజ్ ఇచ్చారండి. నైస్. థ్యాంక్ యూ మేడం. హాయ్. హాయ్, నమస్కారం. నమస్కారం అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? సింగింగ్. సింగింగ్. వదలని చెప్తావు పాట. భయపడతారు. ఓకే, వీళ్ళందరితో మాట్లాడేసాం. ఇప్పుడు రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, రౌండ్ ఏంటంటే మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే టీమ్ ఏ నుండి ఒకరు, టీమ్ బి నుండి ఒకరు ఆ బాల్ ని తీసుకురావడం కోసం పరిగెడతారు. వెళ్ళి ఆ బాల్ తెచ్చి నాకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పాలి. ఓకే, మీరు ఆడిన తర్వాత మళ్ళీ మీ పార్ట్నర్ కూడా ఆడతారు అన్నమాట. ఓకే, మీ మొదటి ప్రశ్న, నల్గొండకి ఉన్న మరొక పేరు ఏమిటి? నీలగిరి. నీలగిరి ఇస్ ద రైట్ ఆన్సర్. టీమ్ ఏకి ఒక పాయింట్ వచ్చింది. టీమ్ బి మీరు ఖాతా తెరవాలి. మీ నెక్స్ట్ క్వశ్చన్, నల్గొండ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆనకట్ట ఏది? పాపం ఆవిడ తీసుకున్న తర్వాత కూడా లాక్కుంటారు ఏంటండి? ఓకే, సమాధానం ప్లీజ్. ఉదయ సముద్రం. మీరు చెప్పిన సమాధానం తప్పండి. అది చెరువు. నేను అడిగింది ఆనకట్ట. ఆనకట్ట అంటే నాగార్జున సాగర్ అన్నమాట. మీ నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు నాకు బ్రదర్వే కానీ నేను నీకు బ్రదర్ని కాదు, ఎందుకు? నేనెవర్ని? సమాధానం చెప్పండి మేడం. బ్రదర్ కాదు మేడం. చెల్లి. ఎట్లా? అన్నగా తమ్ముడుగా బ్రదర్ అయింది కదా, ఆ తన సిస్టర్ కావచ్చు కదా. కదా, రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ క్వశ్చన్, ఒక టేబుల్ మీద 5 యాపిల్స్ ఉన్నాయి. 5 యాపిల్స్ 4 మీరు తీసేశారు. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? సమాధానం ప్లీజ్. 1. 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. మీ దగ్గర ఎన్ని ఉన్నాయని అడిగాను, ఈవిడ 1 అన్నారు, విచ్ ఇస్ రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఇస్ 4. సో కాబట్టి సారీ, మీకు పాయింట్ రాలేదు. ఓకే, టీమ్ ఏ స్టిల్ లీడింగ్. టీమ్ బి ఇంకా ఒక పాయింట్ కూడా రాలేదు. మీ నెక్స్ట్ క్వశ్చన్, బంగారాన్ని దేంతో తయారు చేస్తారు?
సమాధానం చెప్పండి. బంగారం తోటి. రైట్ ఆన్సర్. ఓకే, ఇంతటితో రౌండ్ ముగిసినది. టీమ్ ఏ లీడ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. లెవెల్ 1 గెలిచేసి లక్కీ జోన్ లోకి వచ్చేసారు. కంగ్రాచులేషన్స్. మరి లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 2200 రూపాయలు. ఇప్పుడు వాడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు 6 మంది కావాలి. ఈ 6 మంది స్వతహాగా పులిహోర కలిపి తినాలన్నమాట. ఎవరైతే బాగా తింటారో వాళ్ళల్లో నుంచి 6 మందిని నేను సెలెక్ట్ చేసుకుంటా. మ్యూజిక్. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. మీ పేరు? నా పేరు చంద్రకళ, హౌస్ వైఫ్. దాండియా కూడా నేర్పిస్తాను. ఆహా, నైస్ చంద్రకళ గారు. అటు ఇవ్వండి మైక్. హలో, మీ పేరు? సునీత, ఐఎమ్ ఏ లెక్చరర్. సునీత గారు లెక్చరర్. ఎస్. నైస్. అటు ఇవ్వండి. హాయ్. హాయ్. మీ పేరు? సుజిత. సుచిత గారు ఏం చేస్తుంటారు? డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తారా? చేద్దురు గాని మీ టీం గెలిచాక. హలో అండి. విజయలక్ష్మి అండి. చెప్పండి విజయలక్ష్మి గారు ఏం చేస్తారు? వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. వెరీ నైస్. అటు ఇవ్వండి. హాయ్. హాయ్. నా పేరు రూప. ఓకే నైస్. అటు ఇవ్వండి. మీ పేరు? స్వప్న, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మరి 6 మంది వచ్చేసారు. మరి గేమ్ ఆడించేద్దాం. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఓకే, మీ రౌండ్ ఏంటంటే మీ కోన్స్ మీ ముందున్నాయి. టీమ్ ఏ అండ్ టీమ్ బి కలిపి ఈ రౌండ్ ని ఆడతారు. సో ఎవరైతే ముందుగా నిలువుగా గాని అడ్డంగా గాని సైడ్ గా గాని అంటే ఒక క్రాస్ గా గాని 3 కోన్స్ ని పెట్టేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఇలా 3 సార్లు ఆడతారు. ఒకవేళ వరుసగా 2 సార్లు గెలిస్తే వాళ్లే విన్నర్స్. బెస్ట్ ఆఫ్ 3 చూస్తామన్నమాట. ఓకేనా? ఒక్కొక్కసారి మీ టీం కాకుండా వేరే వాళ్ళ టీం ఏం చేయాలంటే ఈ వీళ్ళని పెట్టనివ్వకుండా ఆపడం ద్వారా కూడా మీరు గేమ్ గెలవచ్చు అనమాట. మీరు కూడా అంతే. సో మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన గేమే, పెద్ద కష్టం ఏం లేదు. దాడి గేమ్. మీరు దాన్ని ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఆడాలి. ఓకేనా? రెడీయా? 3, 2, 1. టీమ్ బి వాళ్ళకి గేమ్ ఇంకా సరిగ్గా అర్థం అవ్వలేదు. అందుకే చాలా ఈజీగా గెలవచ్చు, చాలా ఈజీగా ఓడిపోయారు. మరి బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ రౌండ్ గెలిచేశారు టీమ్ ఏ. సో మొదటి రౌండ్ లో టీమ్ ఏ గెలిచారు. 3, 2, 1. వెనక్కి వచ్చాకే వెళ్ళాలి. ఓవరాల్ గా ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. లాస్ట్ బెస్ట్ ఆఫ్ 3 లో ఎవరు గెలుస్తారో చూడబోయే లాస్ట్ రౌండ్ ఇది. జాగ్రత్తగా ఫాస్ట్ గా బాగా ఆడండి. ఆల్ ది వెరీ బెస్ట్. 1, 2. వెనక్కి వచ్చాక వెళ్ళాలి, వెనక్కి వచ్చాక వెళ్ళాలి. టీమ్ ఏ వాళ్ళు వెనక్కి రాకుండానే కదిలిన మూలాన ఈ ఆట కొట్టివేయడం అయినది. ఇంకొకసారి ఫైనల్ గా ఇంకొక ఆట ఆడి తరువాత కూడా వీళ్ళు అలాంటి తప్పే చేస్తే వీళ్ళని ఆటలో నుండే కాదు గ్రౌండ్ లో నుండి కూడా తీసివేయడం అవుతుంది.
లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఆడిస్తున్నాను. ఇప్పుడు ఎవరు తప్పాడినా నాకైతే సంబంధం లేదు. ఓకేనా? జాగ్రత్తగా ఆడండి. 3, 2 వెనక్కి రావాలి, వెనక్కి రావాలి. మొత్తానికి ఆట ముగిసినది. ఇవాళ టీం బి శుక్రమహాదశ నడుస్తున్న మూలానో ఏంటో గానీ మంచి లక్కీ పొజిషన్ లో ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆడిన తరువాత రిజల్ట్స్ ప్రకారంగా చూస్తే టీం బి గెలిచారు, లక్కీ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. కంగ్రాచులేషన్స్. మెల్లగా పరిగెట్టినప్పటికీ జాగ్రత్తగా పరిగెట్టి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని మరొకసారి ప్రూవ్ చేసి లక్కీ జోన్ లోకి వచ్చేసారు. ఈ లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 2600 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురు కరాటే చేయాలి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కరాటే చేయాలి. ఎవరు బాగా చేస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్. చెప్పండి మేడం, మీ పేరు? నా పేరు లావణ్య, హోమ్ మేకర్. వెరీ నైస్. మీ పేరండి? నా పేరు స్వాతి, హోమ్ మేకర్. స్వాతి గారు హోమ్ మేకర్. ఓకే. హలో. హలో మేడం. మీ పేరు? సుశీల అండి. సుశీల గారు చెప్పండి, ఏమిటది చేతిలో? మీకోసం నా ఫేవరెట్ మీ పిక్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ అ బ్రిలియంట్ గిఫ్ట్. మేడం మీకోసం ఒక కవిత. కవిత కూడా కానివ్వండి, మొదలెట్టండి. హరితేజ హరితేజ మీ నవ్వులుంటాయి ఎప్పుడు తాజా, మా ఇంటికి వస్తే తినిపిస్తా మీకు కైకలూరి కాజా, మీ యాంకరింగ్ అంటే ఆడియన్స్ గుండెల్లో బ్యాండ్ బాజా, మీరు నల్లగొండకి ఎప్పుడు ఇలానే ఆజా ఆజా. ఒక్కసారి చేతిలో రాసుకొచ్చింది చూపియండి. స్క్రిప్ట్ చూసి మొత్తం కాపీ కూడా చదివేశారు. బట్ నైస్, థ్యాంక్ యూ. అటు ఇవ్వండి. హలో. హాయ్. మీ పేరు? శిరీష అండి. శిరీష గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఏంటి మీ హాబీస్ ఏంటి? టీవీ. టీవీ ఏం చూస్తారు టీవీలో? ఈ టీవీలో ఏం చూస్తారు? పండగ చేసుకో. అయితే ఓకే, మరి మీ నలుగురితో గేమ్ ఆడించేస్తాను. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. మీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. రోజు రోజుకి మా టీం క్రియేటివ్ బ్రెయిన్ చూస్తుంటే ఏమైపోతారో భయంగా ఉంటుంది. ఇది అలాంటి గేమే, ఏం లేదు. మీరొక టీం యాజ్ యూజువల్ గా. మీ టీంలో ఒకరు అక్కడ కూర్చుని ఏమీ చేయక్కర్లే, జస్ట్ తింటూ ఉండాలి అక్కడ పెట్టిన క్రీమ్ బన్ని. పార్ట్నర్ పని ఏంటంటే వీటిని వాళ్ళ తల మీద పడిపోకుండా బ్యాలెన్స్డ్ గా నిలబెట్టడం. తినేవాళ్ళు జస్ట్ తినడమే కాకుండా తల ఇలా 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 ఊపకుండా వాటిని బ్యాలెన్స్ చేయడం కూడా మీ బాధ్యతే. ఇది ఒక టీం వర్క్ అమ్మా, కలిసి కట్టుగా ఆడుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1 గో. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు పిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓజలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, నన్ను కొట్టేది 10 o'clock, అరే 11 to 11 o'clock, రగిలిస్తా round the clock, రగిలిస్తాను front to back, తగ్గిస్తాను నీ headache, వేస్తాను నా lip lock, తెప్పిస్తా heart attack. వదిలేండి, నా మాటిని వదిలేండి. పెద్దవాళ్ల మాట పెరుగన్నం మూట అన్నారు. అమ్మో, ఎక్స్ప్రెషన్ లేదు.
మేడం అయిపోయింది మేడం, అయిపోయింది. ఓవరాల్ గా టీమ్ ఏ స్కోర్ 1, 2, 3. టీమ్ ఏ స్కోర్ 3 కాబట్టి మీరు కనీసం 4కి ఏం చెయ్యాల్సిందే, లేకపోతే మీరు గెలవలేరు. ఓకే, జాగ్రత్తగా 4 పెట్టండి. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 తినండి అమ్మా, గో. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే, నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చినాక గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే, బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే, 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి బన్నులు టన్నులు టన్నులు అనే రౌండ్ ఇక్కడతో ముగిసింది. ఇందులో విజేతలుగా మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాము. టీమ్ ఏని కంగ్రాచులేషన్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. మరి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 2500 రూపాయలు. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఎపిసోడ్ మొత్తంలో వీడు అబ్బాయి అయినా కూడా చాలా ఎనర్జెటిక్ గా డాన్స్ చేయడం వల్ల ఎండ్ వీడితో చెప్దామని వీడిని పిలిచా, అంతే. ఒరే నేను ఎండ్ చెప్పగానే స్టెప్ వేద్దాం, ఓకేనా? ఓకేనా? ఓకే, మరి ఇంతటితో పండుగ చేసుకో ముగిసింది. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా. రెచ్చిపోదాం